ఈ వైసీపీ వాళ్ళు లాగేసుకుంటారు, వైసీపీ వాళ్ళు కొనేసుకుంటారు అన్నటువంటిది రచ్చ చేశారు. దానికి నెగిటివ్గా ప్రచారం చేశారు. ఈ ప్రచారం వాళ్ళకి సమాధానం చెప్పే పనిలో పడిపోయి రిజిస్ట్రేషన్లు చేయించే సీరియస్ వర్క్ వీళ్ళు పెట్టలా. వాలంటీర్ల ద్వారా ఇళ్ళన్ని రిజిస్ట్రేషన్ వెంటనే చేయించేసి ఉంటే వాలంటీర్తో పాటు వైసీపీ కార్యకర్తను పెట్టి వాళ్ళందరూ ఆ కుటుంబాల వాళ్ళు వీళ్ళని దేవుళ్ళుగా చూసేవాళ్ళు. వీళ్ళు ఇనిషియేటివ్ తీసుకోవాలా ఆ విషయంలో. ఆ ఇనిషియేటివ్ తీసుకోకపోవడం వల్ల ఒక 10% 15% మంది మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు తెలిసినటువంటి వాళ్ళు. మిగతా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాలా. ఈలోపు ఎన్నికల కోడ్ చెప్పి రిజిస్ట్రేషన్ని బ్లాక్ చేసింది ఎన్నికల సంఘం. వీళ్ళు రాగానే ఈ విషయాన్ని మన పెట్టుబడిదారులకి అక్రమ సంబంధాలకి పుట్టిన విషపుత్రికలు ఉన్నాయి కదా, వీళ్ళు ఇంకేముంది విజయసాయి రెడ్డి తినేశాడు, లేకపోతే ఇంకొకటి తినేశాడు అని తప్పుడు కథనాలు ఒక 6 నెలల పాటు రాశారు. వాటి మీద దాని మీద సిట్ వేశారు. సిట్ వేసి ఎంక్వైరీ చేశారు. ఏముంది, ఏం పట్టుబడింది? ఎక్కడో ఎవరిదో ఇట్లా రిజిస్ట్రేషన్ చేసే ముందు వాళ్ళతో మాట్లాడుకుని భూములు కొనుక్కున్నారు, తర్వాత వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేశారు అన్నారు. మేబీ అవ్వచ్చు, నువ్వు అమరావతిలో తీసుకోలేదు అట్లాగా. బేసిక్గా వాళ్ళ భూమి వాళ్ళు అమ్ముకోవడానికి సిద్ధపడే హక్కు అదే కదా రిజిస్ట్రేషన్ అంటే. దాని మీద విషం చిమ్మి మొత్తాన్ని మళ్ళీ బ్యాన్ పెట్టించారు వీళ్ళు.